నేను ఏ పాపం చేయలేదు అని చెప్పి ప్రెస్ ముంగడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. వీరు అధికారికంగా ఆల్రెడీ నీకు అధికారులు నీ తమ్ముని జైలు వేసేటప్పుడు నీకు అన్నీ కూడా ఇచ్చారు కదా. 340 కోట్ల రాయల్టీ నువ్వు ఎగ్గొట్టినావు. నువ్వు దాదాపుగా 3 హెక్టార్లు నువ్వు అలా అదనంగా తవ్వినావు. కాబట్టి నీ మీద చర్యలు ఎందుకు తీసుకుంటున్నామని చెప్పి చేశారు. ప్రధానంగా ఇదే మైపాల్ రెడ్డి అటు కాంగ్రెస్ పార్టీలో చేరారు, పార్టీ ఫిరాయించారు అంటూ కూడా హైకోర్టును ఆశ్రయించారు, స్పీకర్ ముందుకు వెళ్లారు. కానీ ఇదే మైపాల్ రెడ్డి రోజు బీఆర్ఎస్ వైపు వకాలత పుచ్చుకొని మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు దీన్ని? అదే కదా బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి దీనికి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారేమో సుప్రీంకోర్టులోనేమో ఫిరాయింపుల మీద కేసు వేస్తాడు. హరీష్ రావు గారేమో మైపాల్ రెడ్డికి వకాలత్ పుచ్చుకొని ఆయన మాట్లాడతాడు. మళ్ళీ ఇక్కడ ప్రెస్ మీట్లోనేమో నువ్వు ఏ పార్టీ అంటే నాకు ప్రజల పార్టీ అంటాడు. ఈయన ఏ పార్టో తెలియదు, పూటకో పార్టీ మారుతాడు. ఈయనకే క్లారిటీ లేదు, ఆ కార్యకర్తలకు క్లారిటీ లేదు, ఆ పార్టీకి క్లారిటీ లేదు. నిజంగా ప్రజల పార్టీ అయితే మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలు కానీ అంతకుముందు జరిగిన గ్రామ పంచాయతీ మొత్తం కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీకే పనిచేశారు అంటూ కూడా పెద్ద ఎత్తున పట్టణంలో చర్చ జరుగుతుంది. ఇప్పుడు మైపాల్ రెడ్డికి నమ్మక ద్రోహం చేయడం అయితే వెనతో పెట్టినటువంటి విద్య. ఇప్పుడు ఆయన ఇప్పటివరకు కూడా ఇక్కడ నిలకడలేడు. ఎక్కడ అధికారం ఉంటే ఆయన స్వార్థాల కోసం తిరిగేటువంటి వ్యక్తి మనందరం కూడా చూసినాం. ఇప్పుడు ఆయన మారలేని పార్టీ పేరు చెప్పాలి. మారిన పార్టీలు 96 ఉన్నాయి. మారలేని పార్టీ పేరు చెప్పాలి. మొన్న కూడా కాంగ్రెస్లోకి వచ్చినా అని చెప్పి ఆయన అవసరాల గురించి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళడం, ఆయన ఇటీసుడు తిరగడం, నేను వస్తా అని చెప్పి పోవడం. ఆయన వచ్చినప్పుడు కూడా నేను కలిసి పని చేయనని చెప్పినా నేను ఎక్కడ కూడా ఆయనతో కలిసి పని చేయలేదు, ఆయన పోలేదు. ఆయన అవసరాల గురించి పోయిండు, పార్టీలకు వచ్చినా అని చెప్పిండు. దాని తర్వాత ఇక్కడ ఈ ప్రాంతంలో మొత్తం కాంగ్రెస్ పార్టీని మొత్తం కూడా అణచివేయడానికి, ఒక శకుని పాత్ర పోషించడానికే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. అది హరీష్ రావు గారు చెప్పడం, ఈయన రావడం, తర్వాత హరీష్ రావు గారి ఈ కాంగ్రెస్ పార్టీని ఇట్లా అణచివేసి లాస్ట్ మూమెంట్లో ఆయన చేతులు ఎత్తేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపేయడం కుట్రలోనే మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ నుంచి కూడా శ్రీనివాస్ గౌడ్ కానివ్వండి, మీ వర్గం కానివ్వండి, మొత్తం కూడా కుట్ర పొందడానికే మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఆయనతో కలిసి పనిచేయమని మొదటి నుంచి మీరు చెప్తున్నారు. ఆయన మీ హైకమాండ్ ఎక్కడ పట్టించుకున్నట్టుగా అనిపించట్లేదు. సో ఈ సందర్భంగా మీరు హైకమాండ్కి ఏం చెప్తారు? నేను ముందే చెప్పిన ఈ మైపాల్ రెడ్డి వచ్చిందే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ డైరెక్షన్ మేరకు వీళ్ళకి వచ్చి ఈ ప్రాంతంలో వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, వాళ్ళు చేసిన దుర్మార్గాలు ఉన్నాయి, బీఆర్ఎస్ పెద్ద పెద్ద నాయకుల హస్తాలు ఉన్నాయి కాబట్టి ఈయనను పంపించి ఇందులో పెడుతున్నారని చెప్పి మురవాన్ని మొత్తుకున్నా. డే 1 నుంచి నేను మొత్తుకున్నా. సరే కొన్ని పరిస్థితులలో అవసరాల వల్ల పార్టీ అధిష్టానం కానీ నన్ను కొంచెం ఊరుకోమని చెప్పడంతో నేను ఊరుకున్నా. లాస్ట్ కాంగ్రెస్ పార్టీ ఫలితం మనం చూసినాం కదా. ఈయన వేసినటువంటి ద్రోహం ఏందో, ఈ నమ్మక ద్రోహం చేసిండు. లాస్ట్కి మన బీఆర్ఎస్ పార్టీని గెలిపేయడానికి శకుని పాత్ర పోషించిండు. ఏళ్ల నుంచి